ప్రముఖ నటుడు అలీకి ఎమ్మెల్యే సీట్ కన్ఫర్మ్ చేసినట్లు ఓ చర్చ అయితే ఫ్యాన్ పార్టీలో వైరల్ అవుతుంది. నెల్లూరు సిటీ నుంచి ఆయన్ని బరిలో దింపేందుకు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే ఆ స్థానాన్ని నగర డిప్యూటీ మేయర్ ఖలీల్కు కేటాయించడంతో తనకు చెప్పకుండా సీటు విషయంలో నిర్ణయం తీసుకున్నారంటూ ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు, జిల్లా పార్టీ అధ్యక్షుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడమే కాకుండా పార్టీతో పాటు జిల్లా అధ్యక్ష పదవికి సైతం ఆయన రాజీనామా చేశారు. దాంతో నెల్లూరు సిటీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా అలీని బరిలో దింపాలని వైఎస్ జగన్ నిర్ణయించినట్లు సమాచారం. మరోవైపు గత ఎన్నికల్లో ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని 10 స్థానాలకు 10 స్థానాలు ఫ్యాన్ పార్టీ ఖాతాలో పడిపోయాయని, కానీ నేడు ఆ పరిస్థితి అయితే లేదని ఇంకా క్లారిటీగా చెప్పాలి అంటే గత ఏడాది చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో, అంటే ఎమ్మెల్యే కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో జిల్లాకు చెందిన 3 ఫ్యాన్ పార్టీ ఎమ్మెల్యేలు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిలు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ గెలుపునకు సహకరించారన్న ఆరోపణల నేపథ్యంలో సదరు ఎమ్మెల్యేలపై పార్టీ అధినేత వైఎస్ జగన్ సస్పెన్షన్ వేటు వేశారని, ఈ ఒక్క ఘటనతో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పార్టీ పరిస్థితి ఎలా ఉందనేది స్పష్టమవుతోందన్న ఓ చర్చ సైతం నడుస్తోంది. అలాంటి వేళ నెల్లూరు జిల్లాలో మళ్లీ మొత్తం ఎమ్మెల్యే సీట్లను కైవసం చేసుకునేందుకు వైఎస్ జగన్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ క్రమంలో జిల్లాలో ఇప్పటికే ప్రకటించిన అభ్యర్థుల విషయంలో మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉందని, అందులో భాగంగానే నెల్లూరు సిటీ నుంచి అలీని రంగంలోకి దింపుతున్నట్లు సమాచారం. మరోవైపు జగన్ పార్టీలో అలీ అత్యంత క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. గతంలో సైతం ఇదే అలీ తాడేపల్లి ప్యాలెస్లో సీఎం జగన్తో భేటీ కావటం, ఆ క్రమంలో త్వరలో మీకు గుడ్ న్యూస్ వస్తుందంటూ ప్యాలెస్లోని వర్గాలు స్పష్టం చేయటం, దాంతో అలీకి రాజ్యసభ సీటు ఓకే అయిందంటూ ఓ పుకారు అయితే అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో షికారు చేయటం. కానీ ఆ తర్వాత చాలా రోజులకు అదే అలీకి ఇదే జగన్ ప్రభుత్వం ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారునిగా నియమించిందని చెబుతున్నారు. ఇంకోవైపు కర్నూలు ఎమ్మెల్యేగా అలీని బరిలో దింపే అవకాశాలు సైతం ఉన్నాయన్న ఓ ప్రచారం సైతం కొనసాగుతోంది. ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ను మార్చాలని సీఎం వైఎస్ జగన్ నిర్ణయించారని, దాంతో ఆ స్థానాన్ని అలీకి కేటాయించే అవకాశాలు ఉన్నాయన్న ఊహాగానాలు ఊపందుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఎంపీగా అలీని ఎంపిక చేసే అవకాశాలు సైతం మెండుగా ఉన్నాయని, అది నంద్యాల లేదా గుంటూరు లోక్సభ నియోజకవర్గాల్లో ఒకదాని నుంచి ఆయన్ని బరిలో దింపే అవకాశాలున్నట్లు సమాచారం. గతంలోనే అలీ ఎన్నికల్లో పోటీ చేస్తాడంటూ ఓ ప్రచారం అయితే గట్టిగానే జరిగిందని, కానీ ఆ సమయంలో ఆయనకు ఎందుకోగానే అవకాశం అయితే రాలేదని, కానీ రానున్న ఎన్నికల్లో మాత్రం ఆయన పోటీ చేయటం మాత్రం పక్కా అని, ఎందుకు అంటే రానున్న ఎన్నికల్లో జగన్ పార్టీ తరపున ప్రజల్లోకి వెళ్లి ప్రచారం చేసి టాలీవుడ్ నటీనటులు దాదాపుగా ఎవ్వరూ లేరని, అలాంటి వేళ అలీకి ఎమ్మెల్యే లేదా ఎంపీ సీటు ఇవ్వటం ద్వారా ఆయన సేవలను పార్టీ ఉపయోగించుకునే అవకాశాలు మాత్రం చాలా అధికంగా ఉన్నాయన్న చర్చ అయితే పార్టీలో హల్చల్ చేస్తోంది.